హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సర్ 2026 కొత్త ఓటర్ లిస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి, అలాగే అందులో మీరు మీ ఓటును చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓటు అనేది వజ్రాయుధం కాబట్టి ముందుగా మీరు voter.epic.gov.in అని సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఒక లాగిన్ అనేది చూపిస్తుంది. క్రోమ్ బ్రౌజర్లో మీరు క్రోమ్ బ్రౌజర్లోనే చెక్ చేయండి. అదేవిధంగా ఓటర్ ఎలక్షన్ కమిషన్ అని ఉంది చూడండి పైనే, దాన్ని మీరు ఓకే చేయండి. మీ ఓటును మీరు పోగొట్టుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు అందరికీ తెలియజేయాలని తెలియజేస్తున్నాను. మీ ఓటును మీరు చాలా సింపుల్గా 2 నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చును. ఇప్పుడు మీకు డాష్బోర్డ్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ ఎలక్టోరల్ రోల్ అని ఉంది చూడండి. మామూలుగా మీరు దాన్నే మనం ఓపెన్ చేయాల్సింది. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. మీరు ఏమైనా చెక్ చేయాలంటే కూడా మీరు చెక్ చేసుకోవచ్చును. చూడండి, ఒకసారి కిందికి స్క్రోల్ చేసి మొత్తం చూపిస్తున్నాను. మీరు ఆ డౌన్లోడ్ ఎలక్టోరల్ రోల్ అనేది మీరు ఓకే చేయండి, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. మీరు జస్ట్ 2 నిమిషాల్లో చేయొచ్చును, ఎందుకంటే నేను స్లో ప్రాసెస్లో చేస్తున్నాను అనమాట మీకోసం. చూడండి, ఈ విధంగా మీకు మళ్ళీ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, సెలెక్ట్ స్టేట్ అని ఉంది. అదేవిధంగా ఇయర్ 2026 ఉంది చూడండి. అదేవిధంగా ఒక క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేయమని అక్కడ ఉంది. అదేవిధంగా డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్స్ అని ఒక బ్లూ కలర్ బాక్స్లో ఉందన్నమాట. మనకు అదే మెయిన్ అనమాట. మనం ముందు ఇవన్నీ పైన ఈ అప్లికేషన్లో ఓపెన్ అయ్యేటువంటివన్నీ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. చూడండి, అక్కడ సెలెక్ట్ స్టేట్ అని మనం ఓకే చేయాల. సెలెక్ట్ స్టేట్ అంటే మన రాష్ట్రంలో అయితే ఆల్రెడీ పీడిఎఫ్ డౌన్లోడ్ అనేది వచ్చేసిందనమాట ఓటర్ లిస్టు. కానీ తెలంగాణలో ఇంకా రాలేదు. 10వ తేదీ వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ అని ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇంకా చూడండి ఇయర్ ఉంది, ఇంకా సర్ డ్రాఫ్ట్ రోల్ ఉంది. అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్, అసెంబ్లీ సెగ్మెంటు, సెలెక్ట్ లాంగ్వేజ్ అని కూడా ఉందన్నమాట. క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అని చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము సర్ డ్రాఫ్ట్ రోల్ అనేది ఉంది కాబట్టి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఓకే చేయాలి. మన డిస్ట్రిక్ట్ వచ్చి మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మీరు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూంట్ అయితే అన్నీ చూపిస్తుందన్నమాట. మీది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూట్ అది ఓకే చేసుకోండి. ప్రజెంట్ మా అసెంబ్లీ సెగ్మెంట్ని నేను ఓకే చేసుకున్నాను అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని 2 ఉన్నాయి. మీరు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ చేసుకోండి, తెలుగు కావాలంటే తెలుగు చేసుకోండి. నేను తెలుగు ఓకే చేశాను అనమాట. ఇప్పుడు మనం ఇక వెంటనే చేయాల్సింది ఏంటంటే, కింద మనం ఆడ డిస్ట్రిక్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ అని ఇవ్వగానే ఆటోమేటిక్గా కింద పార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. పార్ట్ అండ్ పోలింగ్ స్టేషన్ నేమ్ చూడండి, పార్ట్ నేమ్ అని ఓపెన్ అవుతుంది. అంటే మనం ఏ అసెంబ్లీ సెగ్మెంట్ ఓకే చేస్తామో ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో మంది ఏ ఊరైతే ఉంటుందో ఆ ఊరు ఉంటుంది, ఇంకా మిగిలిన అన్ని ఊర్లు ఉంటాయన్నమాట. మన ఊరును పోలింగ్ స్టేషన్ని మనము ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఊరికి 2 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి, 3 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. మంది ఏ నంబరో ఆ నంబర్ ప్రకారం ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చూడండి, ఆడ బాక్స్లో టిక్ చేసి ఓకే చేసుకోవాలి. మీది ఏ గ్రామం అయితే ఆ గ్రామానికి సంబంధించి, ఏ ఊరైతే ఆ ఊరు, అది పట్టణం కావచ్చు, గ్రామం కావచ్చు, పక్కన ఇక్కడ బాక్స్లో మీరు ఓకే క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా టిక్ మార్క్ వస్తుందన్నమాట. ఇంకా కింద చూడండి, ఇక్కడ కింద వచ్చి పేజీల వారుగా ఉంటుంది. ఒక నియోజకవర్గానికి ఎన్ని గ్రామాలు ఉంటాయో మనం చెప్పలేం కదా. 50 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, అట్లా ఉంటాయి. కాబట్టి మీరు పేజీ వైస్గా మీ గ్రామం వచ్చేంత వరకు 1, 2, 3, 4 అని వరుసగా వస్తుంటాయి సీరియల్ నెంబర్లు. మీ గ్రామం వచ్చేంత వరకు మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండండి. మీ గ్రామం వచ్చినప్పుడు మీరు
పక్కన బాక్స్ ఇచ్చారు కదా, ఆ బాక్స్లో టిక్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. ప్రజెంట్ అక్కడ ఒక ఊరు వద్దిరాల అని ఉంది, ఆ ఊరిని నేను టిక్ చేశాను అనమాట. మళ్ళీ క్యాన్సిల్ చేశాను. మా ఊరు ఇంకా రాలేదన్నమాట. మా ఊరు వచ్చిన తర్వాత టిక్ చేస్తామని మీకు ముందుగా ఒకసారి చూపించాను. ఇప్పుడు 5వ పేజీ వరకు వెళ్ళాను అనమాట. నేను 5వ పేజీకి వచ్చాను. చూడండి, ఇక్కడ ఇంకా గ్రామాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ మా పోలింగ్ స్టేషన్ అనేది ఇంకా రాలేదు కాబట్టి మళ్ళీ 6వ పేజీని కూడా ఓకే చేశాను. ఇప్పుడు మా గ్రామం అనేది వచ్చింది. మా గ్రామాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. చూడండి, బాక్స్లో టిక్ ఇస్తున్నాను. ఆ బాక్స్లో ఓకే చేయగానే క్లిక్ ఇవ్వగానే మనం టచ్ చేసినా సరే మొబైల్లోనే చెక్ చేస్తున్నాం కాబట్టి ఆడ టిక్ మార్క్ అనేది పడిపోతుంది. టిక్ మార్క్ పడిపోయిన వెంటనే మనము ఈ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, క్యాప్చా కోడ్ ఒకవేళ ఎంటర్ చేయడంలో ఏదైనా పొరపాటున బై మిస్టేక్ ఏదైనా జరిగిందంటే అది ఇన్వాలిడ్ అని వస్తుందన్నమాట. ఇప్పుడు ఆ ఇన్వాలిడ్ అనేది వస్తుంది చూడండి, మీకు మళ్ళీ చూపిస్తాను నేను. మీరు ఏదైనా రాంగ్గా ఎంటర్ చేశారంటే అప్పుడు మాత్రమే ఈ విధంగా వస్తుందన్నమాట. జస్ట్ మీరు వెంటనే మీరు ఓకే చేశారంటే ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. నేను వీడియో రూపంలో నేను మీకు తెలియజేయాలని చేస్తున్నాను కాబట్టి స్లో ప్రాసెస్గా చేస్తున్నాను అనమాట. మీకు డీటెయిల్గా చెప్తూ మీ ఓటు అనేది మీరే మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఆడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఆ డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అని ఉంది, దాన్ని ఓకే చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను దాన్ని ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుందా అవదా చూడు, కాలేదు. ఎందుకని ఇన్వాలిడ్ క్యాప్చా అని వచ్చిందనమాట. అంటే మళ్ళీ క్యాప్చాను మనము చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. అది పైన ఆడ ఏరో మార్క్ ఉంది చూడండి, రౌండ్ ఏరో మార్కు, దాన్ని ఓకే చేస్తే మళ్ళీ మీకు ఆడ క్యాప్చా కోడ్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. చాలా మీకు సింపుల్గా ఉండే క్యాప్చా కోడ్ వచ్చేంత వరకు మీరు దాన్ని చేంజ్ చేసుకొని ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. మీ మొబైల్లో మీరే సింపుల్గా మీ ఓట్ను మీరే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేస్తాను చూడండి. డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ చూడండి, ఇప్పుడు ఓకే చేశాను నేను దాన్ని. కింద ప్రాసెసింగ్ జరుగుతుంది చూడండి, స్టేటస్ ప్రోగ్రెస్ అని వచ్చింది చూడండి. ఆ విధంగా వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా జస్ట్ వితిన్ సెకండ్స్లో మీకు ఈ విధంగా మీ మొబైల్లో ఎస్డి కార్డులో డౌన్లోడ్ చేయాలన్నా లేదంటే మొబైల్లోనే డౌన్లోడ్ చేయాలన్నా అని ఈ విధంగా అడుగుతుందన్నమాట. మీకు ఏది అవసరమైతే దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకే చేసుకొని. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయము. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత బ్రౌజర్లోనే మీకు డౌన్లోడ్ అవుతుంది. మీరు అక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత లిస్ట్ను ఓపెన్ చేసి మీరు మీ ఓట్ను చెక్ చేసుకోండి. మీ ఓట్ను మీరు చెక్ చేసుకొని ఉందా లేదా, ఒకవేళ లేకపోతే మీరు మళ్ళీ మీకు నోటిఫికేషన్ వస్తుందా, మీకు నోటీస్ వస్తుందన్నమాట మీ ఇంటికి. ఆ నోటీస్ను మళ్ళీ మీరు వాళ్ళకు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట, కావాల్సిన డీటెయిల్స్ సహా బిఎల్ఓకు. ఈ విధంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఓటును. ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.